మద్యం దుకాణాలను కల్లు గీత కార్మికులకు ఉచితంగా కేటాయించాలని ఆ సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెందుర్తి మండలం నరవా గ్రామంలో గీత కార్మికుల 8వ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన ఏపీ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులుగా పోలయ్య, కార్యదర్శి జిత్తుకు సంతోష్, ఉపాధ్యక్షుడు పట్నాల కృష్ణ, సహాయక కార్యదర్శి దుమ్ము నరసింహులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎటువంటి టెండర్ ప్రక్రియ లేకుండా గీత కార్మికులకు ఉచితంగా మద్యం దుకాణాలు ఇవ్వాలని కోరారు. రియల్ ఎస్టేట్ కారణంగా చెట్లు నరికేయడంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. మద్యం క్వార్టర్ ధర 99 రూపాయలు కావడంతో కల్లును ఎవరూ తాగడం లేదని పేర్కొన్నారు. 4000 షాపులు దాకా ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించింది 400 షాపులు. మన జిల్లా వరకు ఉత్తరాంధ్ర చూస్తే వస్తే మండలానికి ఒక కొన్ని చోట్ల కొన్ని చోట్ల 3 షాపులు 4 షాపులు ఉంటారా ఆ మండలానికి షాపే కేటాయించలేదు. ముందు ఈ 10% చాలా తక్కువ అనమాట. ఇంకా మీరు మొదట ప్రకటించినప్పుడు 30% ఉన్నాం, తర్వాత ప్రచార సభలో 20% ఉన్నాం, నేను కూడా పూర్తి 10% ఉన్నాం. మేము ఈ ప్రభుత్వం అడుగుతున్నాం ఎందుకంటే 20% పెంచి లేకపోతే సొసైటీకి ఇవ్వాలని 4 లక్షల మంది వరకు కూడా గీతకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీలో కూడా నిరుద్యోగులకి అంటే మామూలు చదువుకున్న నిరుద్యోగులు కలిగిస్తారన్నావో గీతకారులకి ఉన్న 3 నెలలు 4 నెలలు వస్తూ ఉంటాయి. మిగతా 8 నెలలు కూడా వృత్తి లేకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలంటే జిల్లాకి లేదా ప్రభుత్వం పెట్టాలి. 20% పెన్షన్ గీతకారులు సొసైటీకి ఇవ్వాలని కూడా తీర్మానం చేయాలి.